ఫైట్ ఉన్నట్టు తెలుస్తుంది. 58 కాంగ్రెస్, బీఆర్ఎస్ 43. సో కాంగ్రెస్ లీడ్ని కంటిన్యూ చేయబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అలాగే సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి మీకు ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు సెకండ్ ఫేజ్లో 3911 స్థానాలకు గాను ఇప్పుడు ప్రస్తుతానికి లేటెస్ట్ వచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఫస్ట్ ఫేజ్ అలాగే సెకండ్ ఫేజ్ రెండు కలుపుకొని చూస్తే కనుక కాంగ్రెస్ సుమారు 4000 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అలాగే బీఆర్ఎస్ 2000 స్థానాలలో లీడింగ్లో ఉంది. అలాగే బీజేపీ సుమారు 400 స్థానాల్లో ప్రస్తుతానికి లీడింగ్లో ఉంది. అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కనుక మనం ఒక్కసారి చూస్తే కనుక 1000 స్థానాలలో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ లీడింగ్లో ఉన్నారు. సో మీరు అనుకున్న రిజల్ట్సే రిఫ్లెక్ట్ అవుతున్నాయా ఈ ఎలక్షన్స్లో, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయా అన్న దానిపై మీరు మాట్లాడాలనుకుంటే కనుక కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలని వ్యక్తపరచవచ్చు. ఇటు సిద్దిపేటలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది. అలాగే ఇటు కరీంనగర్లో కూడా బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది. అలాగే బీజేపీకి సంబంధించి లీడింగ్ ఒక్కసారి మనం చూస్తే కనుక బీజేపీ ఇటు నిర్మల్లో లీడింగ్లో ఉంది. అలాగే ఇటు ఆదిలాబాద్లో కూడా ఒక టఫ్ ఫైట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్, అలాగే ఇటు సిద్దిపేటలో చూస్తే కనుక సిద్దిపేటలో కూడా బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది. అండ్ హైదరాబాద్కి సంబంధించిన పరిసర ప్రాంతాలు ఇటు రంగారెడ్డి అలాగే ఇటు మెదక్లో కనుక మనం చూస్తే ఒక టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రస్తుతానికి లీడింగ్లో ఉంది, కానీ ఒక టఫ్ ఫైట్ అయితే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆల్మోస్ట్ సిమిలర్ నంబర్స్. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ని చేస్ చేస్తుంది అనే నంబర్స్లో ప్రస్తుతానికైతే ఇటు రంగారెడ్డి అలాగే ఇటు మెదక్ జిల్లా ఈ రెండు జిల్లాల్లో కూడా అలాంటి సిచ్యువేషన్ నెలకొంది. అలాగే ఇటు కాంగ్రెస్ లీడింగ్ డిస్ట్రిక్ట్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు కామారెడ్డి అలాగే దాంతోపాటు నల్గొండ అలాగే ఇంకా ఇటు వరంగల్ ఇటు కరీంనగర్ ఒక్కటి మినహాయించి మిగతా ఎక్కువ శాతం జిల్లాలలో ఇటు ప్రస్తుతానికి కాంగ్రెస్ లీడింగ్లోనే ఉంది. అండ్ 100కు పైగా సీట్లని సాధించి కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో 100కు పైగా సీట్లు సాధించిందో ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు మొదటగా మనం చూస్తే కనుక నల్గొండలో లీడ్ కంటిన్యూ చేస్తుంది. ప్రస్తుతానికి 120 సీట్లు కాంగ్రెస్, 120 స్థానాల్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. దాని తర్వాత సంగారెడ్డిలో కూడా 119 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. అలాగే కామారెడ్డిలో 118 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. సో బీజేపీ ప్రస్తుతానికి నిర్మల్లో లీడింగ్లో ఉంది. అలాగే కాంగ్రెస్ 2000 ఇటు ఫేజ్ 1 ఫేజ్ 2 లేటెస్ట్ అప్డేట్ ఇటు ఫేజ్ 1 అలాగే ఫేజ్ 2లో ఇవాళ జరిగిన ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్స్ అలాగే ఫేజ్ 1లో జరిగిన రిజల్ట్స్ రెండు కలగలుపుకుంటే ఇటు 4100 స్థానాలు 4100 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. సుమారుగా ఇటు బీఆర్ఎస్ 2100 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతానికి బీఆర్ఎస్ లీడింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే బీజేపీ సుమారుగా 400 స్థానాలు, అలాగే 1000 మందిని దాటారు. ఇప్పుడు 1000 స్థానాలని దాటింది. 1000 గ్రామ పంచాయతీల్లో ఇటు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ప్రస్తుతానికి లీడింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి లేటెస్ట్ టాలీ ఫేజ్ 2కి సంబంధించిన లేటెస్ట్ టాలీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఫేజ్ 2లో 3911 స్థానాలకు గాను ఇటు కాంగ్రెస్ లీడింగ్లో 1825 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ కాంగ్రెస్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ అలాగే బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ 984 స్థానాల్లో ప్రస్తుతానికి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ లీడింగ్లో ఉన్నారు. అలాగే బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్స్ దాదాపు 212 మంది ప్రస్తుతానికి లీడింగ్లో ఉన్నారు. అలాగే 500 మంది 501 ఇండిపెండెంట్